దేవుని బిడ్డ, మన భర్తలు కొన్నిసార్లు ఏమి సేవకుడులే అని తిరస్కరించవచ్చు, లేదా దేవుణ్ణి తిరస్కరించవచ్చు, లేదా దేవుణ్ణి వ్యతిరేకంగా మాట్లాడవచ్చు. దేవుని బిడ్డ, దేవుని సంగమా, ఎక్కడ గమనించాల? భారీగా నీ బాధ్యత ఏంటి తెలుసా? భారీగా నీ అలవాటు ఏంటి తెలుసా? అనుదినము ప్రతిరోజు నీ బిడ్డల కొరకు, నీ భర్త కొరకు, నీ కుటుంబం కొరకు, నీ అయిన వారి కొరకు, నీ కుటుంబీకుల కొరకు, నీ కులము వారి కొరకు, నీ దగ్గర ఉంటున్న చుట్టుపక్కల ఉన్న ప్రజల కొరకు నువ్వు అనుదినం ఏం చేయాలి? ప్రార్థన చెయ్యాలి. నువ్వు తొట్టెళ్ళకూడదు, నువ్వు పడిపోకూడదు, నీ కుటుంబం పడిపోకూడదు, నువ్వు పడిపోకూడదు. ఏం చేయాలటంటే, దావీదు నీవు ఎలాగైతే కనుగొన్నాదో నీవు దేవుణ్ణి కనుగొనాలి. దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. దేవుణ్ణి మనము కనుగొనాలి.